చాలా టైం అయిపోయింది. ఇంకా శ్రీవారి మెట్ల కాడ అయితే వాళ్ళని దింపేశాను. ఇంకా ఆటో కిందికి వెళ్ళిపోతానబ్బా. కిందికి వెళ్ళానంటే ఏదన్నా తినాలి. మధ్యాహ్నం 2:30 అవుతుంది. ఏం తినలేదబ్బా. గుడి మొత్తం తీద్దాం అనుకున్నాను కానీ ఆటో మాత్రం పంపించారంట. కొద్దిగా ముందుకు వెళ్దామంటే నాకు టైం లేదు. అంటే ఆకలి అవుతుంది కదబ్బా. టయానికి తినకపోతే ఎంత సంపాదించినా దేనికి. వర్షాలు బాగా పడ్డాయి కదా, వాతావరణం చూడండి. మొత్తం పచ్చటి చెట్లు. ఆ లొకేషన్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. తిరుమలకి వస్తే అన్నీ చూడండి, చాలా బాగుంటుంది. వాళ్ళని మాత్రం శ్రీవారి మెట్ల కాడ దింపేసావయ్యమ్మ. ఇంకా తినాలరా దేవుడా. అన్నం అవుతే ఆకలి, కడుపులో పేగులు అవుతాయి, ఎండిపోతున్నాయి. ఇంక వెళ్ళేసి తినాలి. ఇంకా సగం దారిలోకి వెళ్ళాక తినాలి అబ్బా. ఫుల్ ఆకలిగా ఉంది. శ్రీవారి మెట్లు అంటే ఫుల్ ఘాటు. వచ్చేప్పుడైతే ఫ్రీగా వచ్చేస్తుంది కింది దాకా. మీరేంటబ్బా ఇంటి దగ్గర ప్రశాంతంగా ఉంటారు, మేము ఎండకు చస్తున్నాం. అది మా కర్మ. ఎందుకంటే చదువుకోలేదు కాబట్టి మా కర్మ అది. ఇప్పుడు అనిపిస్తుంది బాగా చదువుకునే లైఫ్ చాలా బాగుండేది కదా అని. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తుంటాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. ఎండ మాత్రం జంచి కొడుతుందిరా బాబు. నీళ్ళు అయితే దూపోతుంది. నీళ్ళు ఎక్కడ దొరకట్లేదు ఇక్కడ. కిందికి వస్తేనే నీళ్ళు మాత్రమే దొరుకుతాయి. కిందికి దేవుడా ఎప్పుడు వస్తానో ఏమో తెలియదురా బాబు. అండి చిన్నపిల్లలు ఉంటే ఒక 10 మంది 20 మంది గుంపుగా వెళ్ళండి. ఎందుకంటే 2-3 వెళ్ళారంటే పులిలు బాగా తిరుగుతున్నాయి. జాగ్రత్తగా వెళ్ళండి. మరీ ఎందుకు చెప్తున్నానంటే మేము ఇక్కడే ఉండేది కాబట్టి తిరుపతి దగ్గర, అందుకే చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా వెళ్ళండి అబ్బా. వచ్చేప్పుడు చూసారా ఎంత ఫ్రీగా ఉందో రోడ్డు. అక్కడ శ్రీవారి మెట్ల కాడ దింపామనుకో, కింది దాకా వచ్చేసాం. మొత్తం కిందికి పోయేప్పుడే కొద్దిగా ఇబ్బంది. శ్రీవారి మెట్లు అయితే దగ్గర, అలిపిరి మెట్లు అంటే 4200 మెట్లు వస్తాయి. ఇక్కడ అయితే 2600 మెట్లు వస్తాయి శ్రీవారి మెట్లు. ఇంకేంటబ్బా చూడండి లొకేషన్ ఎలా ఉందో. మీకు మంచి మంచి వీడియోస్ చేస్తుంటానో చూపిస్తూ ఉంటానబ్బా. నేనేందంటే కోరేది లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ నొక్కండి అబ్బా. దగ్గరకు వచ్చేస్తున్నాను, తిరుపతికి వెళ్ళిపోతాను. చూస్తున్నారు కదా, గుడి అనేది కొత్తగా కట్టారు చూడండి అబ్బా. రేణిగుండ నుంచి అయితే శ్రీవారి మెట్లకి 100 రూపీస్ తీసుకుంటాం. 100 రూపాయలు మాత్రమే. అంటే 40 కిలోమీటర్స్ వస్తుంది. 100 రూపాయలు తీసుకుంటాం అబ్బా. ఇంకా అలిపిరి మెట్ల కంటే 50 రూపాయలు. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.